నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదన్నయ్య. ఆ అబ్బాయి కూడా బాగుంటాడని విన్నాం. ఇవన్నీ కాదన్నయ్య, మిమ్మల్ని ఫంక్షన్ కి పిలవనందుకు. అనో ఏ తల్లి ఒళ్ళు కొవ్వెక్కి నేను కనిపారేసిందో తెలీదు. మా అమ్మనేమన్నా అంటే మర్యాదగా ఉండదు. ఏం చేస్తావ్రా రాస్కెల్? వాడిసారి నా పరువు పోయేలా కొట్టినా కొడతాడు. అప్పుడు గాని మీ కళ్ళు చల్లబడవు. మా అమ్మే చేయి చేసుకోబోతే చేయి పట్టుకుని ఆపాడు. అందుకే మీ వల్ల జరిగిన తప్పుకి రాజాగారికి క్షమాపణ చెప్పు. హలో, నేనండి చిన్నాని మాట్లాడుతున్నాను. చిన్నా, చెప్పు, ఎలా ఉన్నావు? నీ గ్యారేజ్ ఎలా ఉంది? బానే ఉందండి. చెప్పు చిన్నా, ఏంటి విశేషాలు? నేను చేసిన పనికి ఫోన్ చేయగానే తిడతారు అనుకున్నాను, కానీ మీరు విశేషాలు ఏంటి అని పలకరిస్తున్నారు. నువ్వేం చేశావు చిన్నా? అమృత గారి విషయంలో తప్పుగా ప్రవర్తించాను కదండి, అందుకే సారీ చెప్తామని ఫోన్ చేశాను. నేను అలా ఎదురు తిరిగి మాట్లాడి ఉండకూడదండి, తొందరపడ్డాను, నన్ను క్షమించండి. అవే మాటలు చిన్నా. జరిగిన దాంట్లో అమృత తప్పే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అను అక్కడ జరిగిందంతా నాకు చెప్పిందిలే. అమృత నిన్ను చాలా మాటలని కొట్టబోయిందంటగా, అది తప్పేగా. అసలు నేనే అమృత తరపున నీకు సారీ చెప్పాలి. అయ్యో, అంత మాట ఎందుకండి? మీరిప్పుడు నాకు సారీ చెప్పకూడదు, చెప్పే పరిస్థితి కూడా రాకూడదు. వీలైతే అమృత గారికి నేను ఆవిడ్ని క్షమించమని అడిగాను అని చెప్పండి. కరుణొచ్చి నిన్ను సారీ చెప్పమని అడిగింది కదూ. చూడు చిన్న, నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎవరికి తలవంచద్దు. అది నేనైనా, చివరికి ఆ దేవుడైనా సరే, నువ్వు మాత్రం నీ స్థాయిని తగ్గించుకోవద్దు. అది నాకు ఏమాత్రం నచ్చదు. సరేనా? అలాగే నేనుంటానండి. ఏమన్నారు చిన్నా? నేను తలంచుకుంటే తప్పు లేదు అని నువ్వు అంటున్నావు. నీ తప్పు లేనప్పుడు నువ్వెవ్వరికి తలంచొద్దని రాజాగారు నాకు చెప్తున్నారు. కొడుకు తల్లించి బతకడం ఏ కన్న తండ్రికి నచ్చొచ్చిన్నా. నాకెవరి మాట వినాలో అర్థం కావట్లేదమ్మా. మనకి ఆత్మాభిమానం ఉండాలి, కానీ అయిన వాళ్ళ దగ్గర కాదు చిన్నా. బయట ఆత్మాభిమానం చూపిస్తే నీ వ్యక్తిత్వం పెరుగుతుంది, అయిన వాళ్ళ దగ్గర చూపిస్తే అనుబంధాలు తెగిపోతాయి చిన్నా. ఈ రోజు నీ అంతట నువ్వు క్షమాపణ కోరావు అంటే రాజాగారి దృష్టిలో నువ్వు మరింత ఎదిగావని అర్థం. నీకైన వాళ్ళకి నువ్వు దగ్గర అవుతున్నావని అర్థం. నేను వెళ్ళొస్తాను చిన్నా. అలాగే అమ్మా. అమృత అలా ఉన్నావు? ఏం లేదు. ఏమీ లేదు అనడంలోనే ఏదో ఉందని అర్థం అవుతూ ఉంది. కారణం నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. ఆ చిన్నగాడు నీకెదురు తిరిగి నీ చెయ్యి పట్టుకుని నిలదీశాడు, అదే కదా కారణం? నీదాకా వచ్చిందా? మనలాంటి హై క్లాస్ మనుషులకున్న దరిద్రం ఏంటో చెప్పనా? మనం ఎంతమంది దరిద్రుల చెంప పగలగొట్టినా ఎవరికి తెలీదు. అసలు అదో విషయంలాగా పట్టించుకోరు కూడా. కానీ అదే ఒక రోడ్డు మీద బ్రతికేవాడు మనకు ఎదురు తిరిగితే ప్రపంచం మొత్తం పనులు మానేసి మన వైపే చూస్తారు. అమృత, ఇదిగో నీ విషయంలో ఇప్పుడు జరిగింది అదే. ఆ చిన్నగాడిని నువ్వు కొట్టబోయావని ఎవ్వరూ అనుకోవడం లేదు.
డాక్టర్ అమృత చెయ్యి పట్టుకొని ఒక మెకానిక్ గాడు వార్నింగ్ ఇచ్చాడంట అని ఊరంతా చెప్పుకుంటోంది. ఏం చేస్తాను, అంతా నా కర్మ. వద్దు వద్దు అంటుంటే నా కూతురు అక్కడికి వెళ్ళింది. దానికోసం వెళ్ళి నేను అవమాన పాలయ్యాను. మాట్లాడితే అన్నయ్య అన్నయ్య అంటుంది. వాడేమైనా రక్తం పంచుకొని పుట్టినవాడా? ఎంత చెప్పినా అనుకి తలకెక్కట్లేదు. అనేదే ఉంది అమృత, పాపం చిన్నపిల్ల. ఏదో ఒకసారి పొరపాటున రక్తం ఇచ్చి కాపాడితే వాడు పెద్ద త్యాగమూర్తి అనుకుంటోంది. ప్రతిరోజు కొన్ని లక్షల మంది రక్తదానం చేస్తున్నారు. వాళ్లతో పోల్చితే వీడంతా. ఆ బుద్ధి జ్ఞానం నా కూతురుకుండుంటే ఈ రోజు నాకు అవమానం జరుగుండేది కాదుగా. నీ కూతురు సంగతి వదిలిపెట్టు. ఇంత జరిగాక నువ్వేం చేశావు? నీ కూతురు ముందే నిన్ను అవమానించిన ఆ చిన్నగాణ్ణి నువ్వేం చేయలేక వదిలిపెట్టొచ్చేశావు, అంతేనా? అదేం లేదు. మరి ఒక పోలీస్ కంప్లైంట్ అన్నా ఇచ్చావా? పోనీ 10 మంది రౌడీల్ని పిలిపించి తలా కాస్త డబ్బులిచ్చి ఆ చిన్నగాడి కాళ్ళు చేతులు విరక్కొట్టమని ఏమన్నా చెప్పావా? లేదు. ఇదిగో ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు. ఇది కాదమృత నేను కోరుకుంది. నాకు తెలిసిన అమృత ఇలా ఉండకూడదు. నువ్వు ఇలా ఉన్నావు అంటే ఆ కరుణ నీ మీద విజయం సాధించినట్లే. కరుణ? ఏంటి అంత ఆశ్చర్యంగా చూసావు? ఓ, ఇందులో కరుణకి సంబంధం ఏముందా అని ఆలోచిస్తున్నావా? ఉంది. తనకి ఇందులో సంబంధం ఉంది. ఎంత సంబంధం లేకపోతే చిన్న నీ చేయి పట్టుకుంటాడు? అసలు వాడి స్టేజ్కి కనీసం నిన్ను తాకే అర్హతైనా ఉందా చెప్పు? కానీ నీ మీద తిరగబడ్డాడు. దానికి కారణం ఆ కరుణ. ఆ కరుణ వెనుకున్న నీ భర్త రాజా. వాడికి నీ భర్త అండ లేకపోతే నీకింత అవమానం జరిగేదా? అతని అండ చూసుకునే కదా ఆ చిన్నగాడు నీ మీద తిరగబడింది. ఒకవేళ ఆ చిన్నగాడు అవమానించాడే అనుకో, అది తెలిసిన తర్వాత రాజా ఏం చేయాలి? వెంటనే వెళ్లి ఆ చిన్నగాడి చొక్కా పట్టుకొని, ఎరా అడుక్కు తినే వెధవా, నువ్వు నా భార్యను అవమానిస్తావా? ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ గాడివి, నేను డబ్బులిస్తే గాని షెడ్ పెట్టుకోలేని సన్నాసివి, ఎంత ధైర్యం రాని నించున్న చోటని చంపి పారేయొద్దు. మరి నీ ఆయన ఎందుకు ఆ పని చేయలేదు? చేయడు. ఎందుకంటే నీ మొగుడికి నీ మీద ప్రేమ కంటే ఆ కరుణ మీద అభిమానం ఎక్కువ. నీకంటే నీ కూతురి కంటే ఆ చిన్నగాడి మీద ప్రేమ పెరిగిపోతోంది. నువ్వింకా ఇలా చూస్తూ ఊరుకుంటే వాడే ఏదో ఒక రోజు నీ ఇంటికి వచ్చి అవమానించినా ఆశ్చర్యం లేదు అమృత. నన్నేం చేయమంటావు భార్గవి? ఇంట్లో వాళ్ళే నాకు శత్రువులయ్యారు. ఇంత జరిగితే కనీసం వాళ్ళకి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఏం చేయను, అంతా నా కర్మ. కర్మ అనుకుని ఏడుస్తూ కూర్చుంటావా అమృత? అలా ఉంటే నువ్వు ఆ కరుణ ముందు ఓడినట్లే. ఆ చిన్నగాణ్ణి వదలొద్దు. ఇంతకింత పగ తీర్చుకోవాలి. అవకాశం తీసుకొని వాణ్ణి చావు దెబ్బ కొట్టాలి. అప్పుడే వాడు దారికొస్తాడు. మాటకి ముందొకసారి వెనకొకసారి నేను అనాథని, ఎవరికి పుట్టానో తెలీదు అంటుంటే మనసుకి బాధ కలగదా అమ్మా? నేను అనాథని, పుట్టుతో అనాథం కాదుగా. నాకు అమ్మానాన్నలు ఉంటారుగా. ఏ కష్టం వచ్చి మా అమ్మ నాకు దూరమైందో. ఫైలు నేను వచ్చాక చూస్తాలే. ముందు మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఆ అగ్రిమెంట్ పూర్తి చేసుకొని రండి. రేపు సాయంత్రం కల్లా అది నా టేబుల్ మీద ఉండాలి. అర్థమైందా? అమ్మా చందు, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు?
ఏం లేదు డాడీ. ఏమీ లేకుండా ఆ కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు వస్తాయమ్మా? ఏదో జరిగింది. ఏం జరిగిందో చెప్పు. నిన్నెవరైనా ఏమైనా అన్నారా? నన్నందరూ అపార్థం చేసుకోవడం, ఆవేశంలో మాటలనడం, నేను పడ్డం అంతా అలవాటైంది డాడీ. ఒకవేళ ఏదైనా అన్నా నేను బాధపడే స్థాయి దాటిపోయాను డాడీ. కాకపోతే నా కడుపును పుట్టిన పాపానికి నా కొడుకు కూడా నాలాగే తల ఉంచుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది అని చిన్న బాధ అంతే. చిన్నాకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా? ఎందుకు రాదు డాడీ? పూరి గుడిసెలో ఉన్నవాడికి పరమన్నం తినే అవకాశం అరుదుగా వస్తుంది. బంగారు మెడలు పెరిగే పిల్లాడికి ఆకలి అర్థం అసలు తెలియకుండానే పోతుంది. అది వాళ్ళున్న చోటును బట్టే ఉంటుంది. కానీ నా కొడుకు పుట్టింది మాత్రం కోటీశ్వరుల కడుపున, పెరిగింది మాత్రం పూరి గుడిసెలు. వాడికిప్పటిదాకా ఆకలి బాధ ఒక్కటే తెలుసు. కానీ ఇప్పుడు ఆత్మాభిమానం చంపుకోవడం ఎలాగో కూడా నేర్పించాను. చూడమ్మా, మనం పిల్లలకి ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకడం నేర్పకూడదు. ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకొని హుందాగా బ్రతకడం అలవాటు చేసుకోమని చెప్పాలి. అలా చెప్తే వాడు అమృత దృష్టిలో శత్రువు అవుతాడు డాడీ. ఏంటమ్మా నువ్వనేది? అనుతో మాట్లాడినందుకు అమృతకి కోపం వచ్చింది. నానా మాటలు తిట్టేసి నా మీద కోపం చిన్న మీద చూపించి కొట్టుపోయింది డాడీ. కొట్టబోయిందా? ఆ, చిన్న అమృత చేయి పట్టుకుని ఆపాడంట. దానికి అమృత ఎంత రాద్ధాంతం చేస్తుందో, ఎక్కడ చిన్నాని శత్రువుగా చూస్తుందో అని నేనే వెళ్ళి చిన్న చేత క్షమాపణ చెప్పమన్నాను. ఎందుకమ్మా? వాడెందుకు క్షమాపణ చెప్పాలి? అయినా అమృత మాత్రం వాడి మీద చేయి చేసుకోవడం ఏంటి? అది తప్పే కదా. అనుతో మాట్లాడితే తప్పేంటి? ఏ అన్నా చెల్లెలు మాట్లాడుకుంటే ఏంటి ప్రాబ్లం? వాళ్ళు అన్నా చెల్లెలనే విషయం మనకు తెలుసు, కానీ లోకానికి తెలియదు కదా డాడీ. ఎందుకు తెలీదమ్మా? చిన్నా నన్ను ఎప్పుడూ అన్నయ్య అనే పిలుస్తుంది. ఆ సంగతి అందరికీ తెలుసు. ఆ మాటకొస్తే ఆ సంగతి అమృత కూడా తెలుసు. తన కోపం అది కాదమ్మా, నీ మీదున్న కోపాన్ని అలా చిన్న మీద చూపిస్తుంది. కావచ్చు డాడీ, కానీ వాడు కూడా చేయి పట్టుకుని ఆపడం తప్పే కదా. అంటే అమృత చేతిలో దెబ్బలు తినాలమ్మా? తిన్నా తప్పు లేదు డాడీ. అమృత కూడా వాడికి తల్లి లాంటిదే కదా. అందరికీ శత్రువుగా మారిపోతే వాడి జీవితం ఏమవుతుందోనే భయం డాడీ. దురదృష్టం నాతో పాటే నా కొడుకుని వారసుని చేసుకుంది డాడీ. నాకందరూ ఉన్నారు, కానీ నేనెవ్వరికీ ఏమీ కాలేను. అలాగే వాడికి అందరం ఉన్నాం, కానీ వాడికి ఏమీ కాలేం. ఇప్పుడున్న అభిమానం కూడా పోగొట్టుకుంటాడేమో అన్న భయం. వాడు మూర్ఖంగా ఉన్నంత కాలం వాడి జీవితం బాగుందనిపిస్తుందమ్మా. అనవసరంగా మంచి మనిషిగా మారిపోయి అవమానాల పాలు కావాల్సి వస్తుంది. వాడు రౌడీగా ఉన్నంతకాలం ఎవరికీ తల వంచేవాడు కాదు. ఆ మార్గం వదిలి వచ్చినందుకు ఇదిగో ఈరోజు ఇలా అయిపోయాడు. తప్పు లేదు డాడీ. వాడు రేపు బతకాల్సింది లాగే ఆత్మాభిమానాలు, మాట పట్టింపులు, ఇలాంటి వాటికి అర్థాలు, వాటి విలువలు తెలియకుండా ఉంటేనే మంచిదేమో. అలాగైనా వాడందరికీ దగ్గరైతే అంతే చాలు. ఏదేమైనా నువ్వు చేసింది తప్పు చిన్నా. వెళ్ళి ఆవిడికి క్షమాపణ చెప్పు. రాజాగారి కోసమైనా మనం తల ఉంచుకోవాలిరా, తప్పు లేదు. నీ వల్ల జరిగిన తప్పుకి రాజాగారికి క్షమాపణ చెప్పు. చిన్నా రేయ్,
రే చిన్న, ఏం చేస్తున్నావురా? ఈ బండి రేడియేటర్ రిపేర్ ఉంది కదరా, చేస్తున్నాను. అది ఈ బండి కాదురా, ఆ బండి. మర్చిపోయానురా. ఆగరా చిన్న. ఏమైందిరా నీకు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. చిన్న, నా దగ్గర కూడా అబద్ధం చెప్తావేంట్రా? ఏం లేదంటే ఆ మాత్రం నాకు తెలీదా? ఏం జరిగిందో చెప్పరా. ఏం చెప్పమంటావురా? మనసులో ఏవేవో ఆలోచనలు, ఏదో తెలియని బాధ. అది బాధ అని తెలిసేలోగా మరేదో సమాధానం. నాకేం అర్థం కావట్లేదురా. ఏంట్రా, అమృత గారు చేసిన గొడవ గురించి ఆలోచిస్తున్నావా? లేక మీ నాన్నగారికి సారీ చెప్పావు కదా, దానికి ఏదైనా బాధపడుతున్నావా? బాధ ఎందుకురా? అయినా నేను సారీ చెప్పింది ఎవరికిరా? మా నాన్నగారికేగా. అమృత గారు మాత్రం ఎవర్రా? మన కుటుంబంలోని మనిషేగా. ఇందులో బాధపడటానికే ఉందిరా. లేదురా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు బాధగానే ఉంది. మీ నాన్నగారికి అమృత గారికి సారీ చెప్పినందుకు ఫీల్ కాకపోవచ్చు, కానీ చెప్పాల్సి వచ్చినందుకు మాత్రం బాధపడుతున్నావు. ఎందుకంటే అమృత గారు తొందరపడి నీ మీద చేయి చేసుకోబోయారు, అంతేనా? ఏమోరా, కావచ్చేమో అనిపిస్తుంది. అంతకుముందు పోలీసుల దగ్గర మనం చాలాసార్లు సారీ చెప్పాం, మర్చిపోయేవాళ్ళం. ఎన్నో దొంగ సాక్ష్యాలు చెప్పాం, గుడికి వెళ్లి లంపలు వేసుకుని మళ్ళీ మర్చిపోయేవాళ్ళం. కానీ ఈసారి ఎందుకో ఆ విషయమే పదే పదే గుర్తొస్తుందిరా. నేను తప్పు చేశానా అనిపిస్తుంది. తప్పు చేయకుండా సారీ చెప్పడం ఏంటి అనిపిస్తుంది. కానీ అంతలోనే మన వాళ్ళకి మనం సారీ చెప్తే ఏంటి అనిపిస్తుంది. అయినా ఎందుకురా అమృత గారు కూడా నన్ను అంత ద్వేషించాలి? నేనేం తప్పు చేశానని? నా చెల్లెలు నాతో మాట్లాడటానికి వచ్చింది, అది కూడా తప్పేనా? దానికి ఆవిడకి అంత కోపం రావాలా? రేపు నేనే రాజాగారి కొడుకుని అని తెలిస్తే ఇంకెంత కోపం వస్తుందో, ఏం చేస్తుందో కదా. ఏంటోరా, నా మొహం చూస్తేనే అందరికీ అలా అనాలనిపిస్తుండేమో. నేను ఎత్తలా కలిసిపోవాలని చూసినా ఏదో ఒక రకంగా అందరికీ దూరం అవుతున్నాను కదా. కారణం ఏమంటావు? దానికి కారణం నువ్వు మంచివాడిగా మారటమేరా. అవునరా చిన్న, మనకి బంధాల గురించి, అనుబంధాల గురించి, అమ్మా నాన్నల గురించి తెలియనంత కాలం పోలీసులు కొట్టినా, దారిని పోయేవాళ్ళు తిట్టినా మన మనసుకి తెలిసేది కాదురా. ఎప్పుడైతే మనం మామూలుగా బ్రతకాలి అనుకున్నామో అప్పట్నుంచి ఇదిగో ఇలాంటివి బాధ పెడుతున్నాయి. ఆవారాగా తిరిగినంత కాలం నీ కంట్లో కన్నీళ్లు కనిపించేవి కాదు. కానీ అనాథ నుంచి అందరూ ఉన్న మనిషిగా మారాక నీ కళ్లల్లో బాధ కనిపిస్తుందిరా. ఈ లోకంలో మంచి మనిషిగా బ్రతకటం అనేది చాలా కష్టంరా. ఏమీ అర్థం కావట్లేదురా. ఎప్పటికైనా నేను మా అమ్మా నాన్నలకి కొడుకుగా చెప్పుకోగలుగుతానా? అని వాళ్ళు ఒప్పుకుంటారా? లేక ఇలాగే మనలో మనమే బాధపడుతూ, మనలో మనమే ఆనందపడుతూ గుట్టుగా జీవితం తెల్లారిపోతుందా? నాకేం అర్థం కావట్లేదురా.
వసు, ఏం డాడీ? ఈ మధ్య నువ్వు కృష్ణప్రసాద్ గారి దగ్గరికి వెళ్తున్నట్లేదు. ఎందుకు డాడీ? అదేనమ్మా, నీ ప్రాజెక్ట్ వర్క్ అది ఉంది కదా. అదెప్పుడో కంప్లీట్ చేశాను డాడీ. అయినా ఆయన నీ గురువు లాంటి వ్యక్తి కదమ్మా. మరి అప్పుడప్పుడు ఆయన్ని కలుస్తూ ఉండటం మంచిదే కదమ్మా. లేదు డాడీ, మీరు ఎప్పుడైతే నన్ను రాజా అంకుల్ ఇంటి నుంచి లాక్కొని వచ్చారో అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళటం లేదు డాడీ. మీరు గమనించారో లేదో, అన్నుతో కూడా ఫోన్లో మాట్లాడటమో లేదంటే బయట ఎక్కడైనా కనిపిస్తే పలకరించటమో తప్ప ఆ ఇంటికి కూడా వెళ్ళటం లేదు డాడీ. అలా ఎందుకు దూరంగా ఉండాలమ్మా? ఎంతైనా వాళ్ళు మనకు షెల్టర్ ఇచ్చారు. చాలా రోజులు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావు. వెళితే తప్పులేదు. ఎందుకు డాడీ? మీకు ఇష్టం లేని పనులు చేసి మీతో గొడవ పడుతూ ఉండటం నాకు ఇష్టం లేదు. ఇంట్లో ఉండేదే ఇద్దరం, మనం శత్రువుల్లా ఉండి సాధించేదేముంది? అందుకే నేను రాజా అంకుల్ వాళ్ళని దూరంగా పెట్టాను. కృష్ణని కలవటం మానేశాను. అప్పుడేదో అలా అన్నాను, కానీ ఇప్పుడు అది తప్పు అనిపిస్తుందమ్మా. నీకు కాస్త రిలాక్స్గా ఉంటుంది. వెళ్ళి కృష్ణ గారిని కలు, తప్పేం లేదు. ఆయన ఎక్స్పీరియన్స్ నీకు చాలా ఉపయోగపడుతుందమ్మా. వసు, ఈ మధ్య చిన్నాను ఎప్పుడైనా కలిసావమ్మా?